హలో అండి. మా నాయనమ్మ రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టుతో దిష్టి చుక్క పెట్టినామా అన్నట్టుండే బుగ్గ మీద సొరగింజంత పులిపురితో చిన్న అరకుండ అంత బొజ్జతో నడక కాసింత కష్టమే అయినా అన్ని పనులు తానే చేసుకుంటూ మా తాతయ్యకు సపర్యలు చేస్తూ ఉండేది. ఎప్పటి నుండో ఏమో గాని తాతయ్యకు ఆరోగ్యం బాలేక దాదాపు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు డబ్బులకి చాలా కష్టమే ఉండేది. అమ్మ బాగా స్ట్రిక్ట్ కదా, చదవట్లేదని తొడపాసం పెట్టేసేది. ఏమో అమ్మకి నాన్నమ్మకి ఎందుకు పొసగపోయేదో తెలియదు కానీ అంతే ఏడ్చుకుంటూ చటుక్కున నానమ్మ చెంతన చేరేదాన్ని. పాపం అమ్మకి ఇంకా కోపం వచ్చేసేది. నాకు బాగా గుర్తు, ఓసారి మార్కులు తక్కువ వచ్చాయనో ఏమో అమ్మతో కోటింగ్ బాగానే పడింది. అంతే, ఇంకా ఆ రాత్రి భోజనం చెయ్యనంటే చెయ్యనని మొండికేశాను. అమ్మ మళ్ళీ కొట్టి తినిపించింది బలవంతంగా. అలానే ఏడుస్తూ నానమ్మ బొజ్జ దగ్గర తల అనిచ్చి పడుకున్నా. నడి రాత్రి అజీర్తి అయ్యి తిన్నదంతా నానమ్మ పక్క మంచంలో వాంతి చేసుకున్నా. పాపం నానమ్మ ఒక్క మాట అనలేదు. ఆ రాత్రి లేచి అంతా శుభ్రం చేసి మళ్ళీ చిన్నగా జోకొడుతూ తన పవిటి కొంగుతో గాలి వీస్తూ పడుకోబెట్టింది. పైగా పిల్లలకి వద్దంటే పెట్టిందమ్మా అని అమ్మకే చురకలు అంటించింది. రాత్రిపూట తన పక్కన పడుకుని ఒక కథ చెప్పు నానమ్మ అని అడిగితే ఎప్పుడూ అదే కథ. అనగనగా ఓ రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, మిగతాది మీకు తెలుసులేండి చెబుతూ మధ్యలోనే నిద్రపోయేది. పాపం ఎంత అలసిపోయి ఉండేదో ఏమో మరి. మా ఇంటికి నాయనమ్మ ఇంటికి కేవలం 100 అడుగుల దూరం. ఓసారి పొద్దున్నే లేవలేక స్కూల్కి లేట్ అవుతుందని నానమ్మ దగ్గరికి వెళ్ళా, జడలు వేయించుకుందామని. తను తన పని పక్కన పెట్టి 2 జడలు వేస్తే, ఏ పో నానమ్మ, చూడు ఎంత లూజ్గా వేశావు, నీకంటే అమ్మనే బాగా వేస్తాది అనేసరికి మొహం దిగాలుగా పెట్టేసుకుంది. పాపం తనకి చేత కావట్లేదు అని తెలియదు కదా మరి నాకు. ఎప్పుడైనా ఆకలేస్తుంది నానమ్మ అని వెళితే చద్దన్నమైన పొడికారం నూనె వేసి కలిపి గోరు ముద్దలు తినిపించేది. అబ్బా ఎంత అద్భుతంగా ఉండేదో. నానమ్మ నాకు ఎప్పుడైనా వంట చేత కాదన్నప్పుడు నువ్వు పెట్టినట్టే ట్రై చేసిన, కానీ ఆ టేస్ట్ ఇంతవరకు రాలేదు. అదేంటో. పిల్లలందరితో చేరి ఆడుకొని దాహం వేసినప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ కోపం చేసిందేమో అని నానమ్మ ఇంట్లో ఉన్న రంజన్ నీళ్లు అందరం తాగేసి ఇల్లంతా బురద చేసి నానమ్మ అరుస్తుంటే అందకుండా ఉరికేదాన్ని. పాపం నువ్వు ఎంత కష్టంగా మోసుకొచ్చేదానివో నల్లా నీళ్ళు. నాకు తెలియదుగా మరి. ఎప్పుడు ఆ 4 చుక్కల ముగ్గేనా నానమ్మ అంటే గోటి ముగ్గు వేసేదానివి. అయ్యో రామ, 4 చుక్కలదే నయం అనుకునేదాన్ని. పలక బలపం పట్టుకొని నా చిట్టి చేతులతో పొట్టి పొట్టి ముగ్గులు వేసేదాన్ని. ఎంత బాగుండేవో ఆ రోజులు. నానమ్మ, నువ్వు నేర్పిన 9 చుక్కల ముగ్గే నేను నేర్చుకున్న మొదటి పెద్ద తిప్పుడు ముగ్గు తెలుసా? తాతయ్య ఒక్కడే మంచంలో పేకాట ఆడుకుంటూ ఓ రోజు కార్డ్స్తో చిన్న మ్యాజిక్ చేశాడు. అదే విషయం చెబితే ముసలోడికి పని లేదు గాని ఆడపిల్లకి పేకాట నేర్పుతాడా అని కోపంగా గొనిగావు. పాపం తాతయ్య ఏం చెప్పేవాడో చెవి నిక్కపెట్టినా కూడా మాకు అర్థం కాకపోయేది. కానీ పక్క గదిలో ఉన్న నువ్వు మాత్రం భలే పసిగట్టేదానివిలే. సెలవు రోజు కనపడితే చాలు పేలు చూడమని తెగ పోరు పెట్టేదానివి. నానమ్మ, నీకు ఒక్క పేను ఉండదు, అన్నీ ఈడుదులే అని ఎన్నిసార్లు విసుక్కున్నా. అబ్బా, ఆ వంకతో అయినా నా మనవరాలు నా దగ్గర కూర్చుంటాది అని అనుకునేదానివి కాబోలు. నన్ను అలా ఆపేసేదానివి.
ఇంకెప్పుడైనా స్నానం చేసేప్పుడు మనవరాలు వీపు రుద్దవా అని ప్రతిమిలాడేదానివి. అప్పుడు కూడా ఎలా తప్పించుకోవాలా అని పరిగెత్తేది నేను. కొన్నిసార్లు నాకు తెలియదు కదా నానమ్మ, అప్పుడు నేను నీకు అవసరమని. ఎంత చేత కాకపోయినా కానీ లేకపోయినా మీ ఆడపడుచు వచ్చిందంటే మాత్రం మోహన అని పిలిచి డాడీతో గౌండ్ల నానమ్మ వాళ్ళ దగ్గర నుండి చెట్టుకల్లు, హోటల్ లచ్చమ్మ దగ్గర గారెలు తెప్పించి మర్యాదలు చేసేదానివి. నువ్వు డాడీని పిలిచే పిలుపు నాకింకా గుర్తుంది నానమ్మ. ఓసారి వేసవి సెలవులకు బిడ్డలు రాలేదనో ఏమో నన్ను తోడు పట్టుకెళ్ళావు హైదరాబాద్కి. ఇద్దరు అత్తయ్యల ఇంటికి ఆయాసపడుతూనే ఓ చేత్తో సంచులు, ఓ చేత్తో నన్ను పట్టుకొని ట్రైన్లో తీసుకెళ్ళావు. కొంచెం కొంచెంగా గుర్తుంది. అమ్మ, ఓ ఎంత ఓపికో నీకు. నువ్వు ఏం పూజలు చేసినట్లుగా ఎప్పుడూ అనిపించలేదు నానమ్మ. కానీ పోచమ్మకి బోనం పట్టుకెళ్ళేది మాత్రం గుర్తుంది. దీపావళి నోము రోజైతే గోచీ కట్టుకునేదానివి. భలే ఉండేదానివిలే, పెద్ద బేపనమ్మలాగా. అబ్బో, ఇంకా తాతయ్య వాళ్ళ అమ్మ నాన్నల సంవత్సరికాలు రోజున కూడా ఎంత ఓపికగా చేసేదానివో. పూరీలు గారెలని మంచిగా తినేదేగా మేము, అందుకే అట్లా గుర్తుండిపోయేది. రేపో మాపో పెద్ద మనిషి అవుతావు, ఇంకా ఏందా ఆటలు మగ పోరగాళ్లతో అని నువ్వు అన్నప్పుడు పెద్ద మనిషి అంటే ఏంది, నేను పెద్దగానే ఉన్నా కదా అని అమాయకంగా అంటుంటే, అబ్బా నువ్వు నవ్విన నవ్వు, ఆహా నాకు ఇంకా గుర్తుంది లేటు. ఆ స్కూల్లో ఫంక్షన్కి అందరూ చీర కట్టుకుని వెళ్ళిన రోజు నన్ను చూడాలి అని నువ్వు ఎదురు చూశావని నాకు తెలియదు నానమ్మ. బాగా సిగ్గేసి తొందరగా ఇంటికొచ్చేసి బట్టలు మార్చుకున్నాను. పాపం నీ ఆశ తీరకుండానే, నా పట్టు పరికిని వేడుక చూడకుండానే వెళ్ళిపోయాం. నీకు అన్నం సహించటం లేదు అని బియ్యంలో మట్టి పెళ్ళలు, మట్టి పుట్టల్లో మట్టి తినాలని ఉంది అంటుంటే ఏమో అనుకున్నా. రోజులు కాదు, నెలలు కాదు, ఏకంగా 14 ఏండ్ల తాతయ్య ఉమ్ము డబ్బా శుభ్రం చేస్తూ, ఇంకొన్నేండ్లు మలమూత్రాలు కూడా శుభ్రం చేస్తూ, అలా కన్నీటిని మింగేస్తూ బ్రతికేశావు. బహుశా అందుకేనేమో అన్నం సహించలేదు. నాకసలు తెలియదు నానమ్మ, చిన్నపిల్లను కదా. అన్నీ ఏమో గాని ఆ రోజు అలుకు చల్లడానికి పేడ తెచ్చుకోవడానికి వెళ్ళి పడిపోయావు అన్నారు. నేను వచ్చి చూస్తే హాస్పిటల్లో ఉన్నావంటే మళ్ళీ వద్దాంలే అని వెళ్ళిపోయా. సైకిల్ నేర్చుకోవాలని రూపాయి కాయిన్ చేతిలో పట్టుకొని సైకిల్ షాపుకి వెళ్ళేదాన్ని. కానీ ఎందుకో మరి నీ దగ్గరికి వచ్చినాను. నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏమో గాని నా అరచేతిని ఇమ్మని తీసుకొని ముద్దాడావు. ఇంకో చేతి కూడా అని మాటైనా మాట్లాడకుండా చేయి చాపితే నా 2 చేతులు అందించాను. నా అరిచేతులను మనసారా నిమురుతూ ముద్దాడావు. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు నానమ్మ. చిన్నపిల్లను కదా. అప్పుడే ఆటో వస్తే నిన్ను పెద్ద సర్కార్ దవాఖానాకి తీసుకెళ్లారు. అంతే నానమ్మ. రెండో రోజు నీకు భోజనం డబ్బా తయారు చేసే పనిలో ఉన్న అమ్మ చిన్నీకి ఏమీ అక్కర్లేదు, నానమ్మకు సీరియస్గా ఉందట, మేము వెళుతున్నాం అని డాడీ చెప్పమంటే ఆ విషయం విన్న అమ్మ చిన్ని పడిన కంగారు చూసి భయం వేసింది నానమ్మ. అదే నీ ఆఖరి రోజని నాకు తెలియదు మరి. గంట సేపటికి నిన్ను ఇంటికి తీసుకొచ్చి డాడీ, బాబాయ్ ఇంకా ఎవరెవరో కింద చాపలో పడుకోబెడుతుంటే తెలిసింది నానమ్మ, నువ్వు చనిపోయావని, ఇక రావు లేవు అని.
ఇంట్లో తాతయ్యకి కూడా ఎవరూ చెప్పలేదు ధైర్యం చేసి. కానీ మెల్లిగా తానే తెలుసుకున్నాడు. ఎంత విచిత్రమో కదా. బయట జనాలంతా చనిపోయింది తాతయ్యే అనుకొని తీరా నిన్ను చూసి వామ్మో ఎంత బంగారమసుంటి సావమ్మ తిరుపతమ్మది, పసుపు కాళ్లతో ఉండి భర్త కండ్ల ముందే పోయింది అని అంటుంటే తెలియలేదు నానమ్మ. అట్లాంటి సావు కోసమే ఆడవారంతా వ్రతాలు నోములు చేస్తుంటారని. చిన్నపిల్లను కదా, మరిత్రి దింపుడు గాలం చేసిన చోటు నానమ్మ అని గట్టిగా చెవిలో పిలువు అని అమ్మ చెప్పిన మాటలకి నాకు వచ్చిన దుఃఖము కన్నీరు ఒక సముద్రమే కదా. పెట్టకి పెట్టిన రోజు మీ అక్క వచ్చే వరకు ముట్టలేదట. ఎందుకు నానమ్మ? బతికున్న రోజుల్లో నీకు ఆమె రామాయణం చదివి వినిపించేదనా? ఇంకా నేను లేనిది నా ముసలోడు ఎట్లా ఉంటాడు? నీ పిల్లలకి మళ్ళీ ఆ కష్టం ఎందుకు అనుకున్నావో ఏమో. లేక తాతయ్య అంటే ఎంత ప్రేమో నీకు. కానీ నెల గడవక ముందే తాతయ్యని కూడా నీకు తోడుగా తీసుకెళ్ళిపోయి ఒక్కసారిగా నీ పిల్లల్ని అనాథలను చేశావు. ఎందుకు నానమ్మ? నీ మనవరాండ్లు మనవండ్లు ఉన్నారన్న ధైర్యంతోనేనా? నువ్వు వెళ్ళిపోయి 22 ఏండ్లు పైబడిపోయింది. ఇంకో విచిత్రం ఏమిటంటే ఇంటి దగ్గర నీ దోస్తుల్లో ఇంకా ఒకరు దృఢంగానే ఉన్నారు. అలా చెప్పవద్దు కానీ నువ్వెందుకు నానమ్మ అంత తొందరగా వెళ్ళిపోయావు? ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు నానమ్మ. నీకొకటి చెప్పనా? డబ్బుల కోసం అప్పుడంత కష్టం లేదు. అమ్మ కొట్టిన దెబ్బలకి తిట్లకే ఏమో నేను పెద్ద కాలేజీలో చదివిన, పెద్ద ఉద్యోగం, పెద్ద ఆఫీసర్ అమ్మను అయినా, సొంతంగా కారు కూడా కొనుక్కున్నా. అమ్మను కాకపోయినా అందరూ అభిమానంతో అమ్మ అమ్మ అని పిలుస్తుంటే అబ్బో నువ్వు చూస్తే తెగ మురిసిపోయేదానివిలే నానమ్మ. చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ వారసులు ఇంట్లో పుడతారు అని అంటుంటారు. మరి నానమ్మ, అప్పుడు మనం పంచుకోలేని ప్రేమను ఇప్పుడైనా పంచుకుందాము. నా కంటి పాపవై నా కడుపున పుట్టవచ్చు కదా మరి. నా కోసము, మా అందరి కోసము ఈ జన్మలో నువ్వు మళ్ళీ మాకు కలుస్తావని ఎదురు చూస్తూ బాధ తప్ప హృదయంతో నీ పెద మనవరాలు. ఇది కథ కాదు, ఓ అమ్మాయి బాల్యం, ఓ నానమ్మ జీవితం.